Good afternoon, all of you, Nana. Today we will discuss about tips for CA Foundation examination. Okay, Nana. First, journal tips, Nana. Think positively about your final examination question papers. Amma, క్వశ్చన్ పేపర్స్ మీద మీరు థింక్ పాజిటివ్లీ, అంతేగాని పేపర్ టఫ్గా వస్తుందని కానీ, లేకపోతే పేపర్ చాలా లెందీగా వస్తుందండి, లాస్ట్ అటెంప్ట్లో చాలా ఈజీగా ఇచ్చారండి, ఈ అటెంప్ట్ చాలా టఫ్గా ఇస్తారండి, ఓకేనా? అటువంటి థింకింగ్ మాత్రం పెట్టుకోవద్దు నాన్న. ఎప్పుడు ఎలా థింక్ చేస్తారు క్వశ్చన్ పేపర్ గురించి? థింక్ పాజిటివ్లీ, డోంట్ థింక్ నెగటివ్, ఓకేనా? నెక్స్ట్ వన్ అమ్మా, ఇఫ్ సమ్వన్ టెల్స్ యూ దట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ వెరీ డిఫికల్ట్, డోంట్ బిలీవ్ దెమ్ అనమాట. ఎవరన్నా చెప్పారనుకోండి క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంటుందండి అని, అలాంటి మాటలు మాత్రం మీరు నమ్మొద్దు నాన్న. అందుకని అక్కడ చక్కని కొటేషన్ నాన్న, చెప్పిన మాట వింటే ఎవరు చెడిపోరు, చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు, ఓకేనా? ఎవరి మాటలు నమ్మొద్దు. ఓకే, నెక్స్ట్ వన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డూ నాట్ డిస్కస్ అబౌట్ ఎగ్జామ్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనమాట, ఓకేనా? ఎగ్జామ్స్ గురించి మీ ఫ్రెండ్స్తో ఎక్కువ డిస్కస్ చేయదు నాన్న. మీరు ఎంత టైం దొరికితే దాన్ని ప్రిపరేషన్కి మాత్రమే యూజ్ చేయండి, కానీ ఆ ఎగ్జామ్స్ గురించి మాత్రం ఎవరితో డిస్కస్ చేయొద్దు, ఓకేనా? నెక్స్ట్ వన్ అమ్మా, తర్వాత ఇఫ్ యూ నీడ్ ఎనీ అడ్వైస్ ఆర్ టిప్స్ అబౌట్ ఎగ్జామ్స్ ఆస్క్ ద కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అనమాట. మీకు ఏదైనా టిప్స్ కావాలన్నా, అడ్వైస్ కావాలన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలండి, ఎగ్జామినేషన్లో ఎలా ప్రజెంట్ చేయాలి, ఎట్లా రాయాలి, దాని గురించి ఏది కావాలన్నా సరే మీరు ఎవరిని అడుగుతారు నాన్న? కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీని అడగండి, ఓకేనా? స్టే అవే ఫ్రమ్ ఎనీ వన్ హూ టాక్స్ నెగిటివ్లీ అబౌట్ ఎగ్జామ్స్ అనమాట. ఎవరన్నా నెగిటివ్గా కనుక మాట్లాడితే దాని నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అంటే నెగిటివ్ అంటే ఏమిటి? సెప్టెంబర్ అటెంప్ట్లో చాలా ఈజీగా ఇచ్చారంటండి, ఈ అటెంప్ట్ చాలా టఫ్గా ఇస్తారంటండి, అలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే, ఎవరైతే నెగిటివ్గా ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండండి. నెక్స్ట్ వన్ అమ్మా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ అనమాట. ఇందాకేంటమ్మా మనం కంప్లీట్ చేసింది జనరల్ టిప్స్ అనమాట. ఇవేంటమ్మా? ఎగ్జామ్ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ అనమాట. ఏమిటండి? ఇఫ్ పేపర్ ఈజ్ లెందీ ఫీల్ హ్యాపీ దట్ ద సొల్యూషన్స్ ఆర్ ఈజీ అనమాట. ఎప్పుడైతే పేపర్ లెందీగా ఉంటుందో అప్పుడు సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది? చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సైజ్ డజంట్ మ్యాటర్, కంటెంట్ మ్యాటర్స్, ఓకేనా? తర్వాత నాన్న, దెర్ విల్ బీ ప్రీ రీడింగ్ ఆఫ్ 15 minutes టైం, దట్ ఈస్ ఫ్రమ్ 1:45 PM టు 2 PM అనమాట. మీకు ప్రీ రీడింగ్ టైం అనేది ఉంటుందన్నమాట. మీకు 1:45 నుంచి 2 o'clock వరకు ప్రీ రీడింగ్ టైము, 2 నుంచి 5 o'clock వరకు మీరు ఆన్సర్ చేయడానికి టైం అవైలబుల్గా ఉంటుందన్నమాట. Prioritize the order of questions you need to answer during the next 180 minutes on the basis of easiest to toughest అనమాట. మొత్తం మీకు ఎంత టైం ఉంటుంది నాన్న ఆన్సర్స్ రాయడానికి? 180 minutes ఉంటుంది. ఆ 180 minutes మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ రాయాలి అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుంది మనకి, ట్రూ ఆర్ ఫాల్స్ అవి ఉంటాయి అనమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 మనకి ఏముంటుంది? కంపెనీ అకౌంట్స్ నుంచి క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, 2, 4 అట్లా మీ అవైలబుల్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి నాన్న. తర్వాత యూ హ్యావ్ 180 minutes ఫర్ 100 marks, కన్సిడర్డ్ 50 minutes ఫర్ ఆన్సర్స్ చెకింగ్ ఎట్ ద ఎండ్ అనమాట. మీకు మొత్తం 180 minutes అవైలబుల్గా ఉంటుంది. 100 marks మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అందులో 15 minutes ఆన్సర్ చెక్ చేసుకోవడానికి టైం మీరు యూస్ చేసుకోండి అన్న. సో యూ హ్యావ్ 165 minutes, 180 minutes మైనస్ 15 minutes అంటే మీకు పర్ మార్క్ ఎంత ఉంటుంది నాన్న? 1.65 minutes అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా? ఎస్టిమేటెడ్ టైం అలొకేషన్, దాన్ని మీరు ఎలా అలొకేట్ చేసుకోవాలండి? ఫస్ట్ 2 marks క్వశ్చన్స్ మొన్న ఎన్ని ఇస్తారనా? 6 questions ఇస్తారు, ట్రూ ఆర్ ఫాల్స్, దానికి 15 minutesలో కంప్లీట్ చేసుకోండి. 4 marks క్వశ్చన్స్ ఎన్ని ఆన్సర్ చేయాలి? 2 ఆన్సర్ చేయాలి, దానికి ఒక 10 minutes మీరు అలొకేట్ చేసుకోండి. 5 marks క్వశ్చన్స్కి 5 minutes, 10 marks క్వశ్చన్స్ 4 రాయాల్సి ఉంటుంది, 70 minutes, 15 marks క్వశ్చన్స్ ఒకటి రాయాల్సి ఉంటుంది, 25 minutes, 20 marks క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి 40 minutesలో మీరు రాయాల్సి ఉంటుంది. అక్కడికి మీకు 165 minutes అయిపోతుంది. లాస్ట్ 15 minutes మీరు దేనికి యూటిలైజ్ చేసుకుంటారు? ఆన్సర్ చెక్ చేసుకోవడానికి యూస్ చేసుకోండి అమ్మా. తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలండి? ఫస్ట్ ఈజీ అనమాట. ఈజీ ఎన్ని మార్క్స్? 40 marks అంటే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ 12 marksకి ఇవ్వడం జరుగుతుంది. థియరీ క్వశ్చన్స్ 9 marksకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంపెనీ అకౌంట్స్ నుంచి ఒక 20 marks క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? 20 marks అంటే 10, 5, 5 లేకపోతే 15 + 5 లేకపోతే 12 + 8 అట్లా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అవి ఫస్ట్ మీరు రాసుకుంటే దానికి మోర్ టైం అనేది తీసుకోండి. ఎందుకని? మీకు మినిమం మార్క్స్ ఎంత రావాలన్నా 40 marks రావాలి. అందుకని ఈ 40 marks రావడానికి మాత్రం మినిమం టైం అనేది తీసుకోండి. నెక్స్ట్ 20 marksకి ఏంటంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఎందుకని? నెక్స్ట్ 20 marks ఏమిటి? మీకు అగ్రిగేట్ దాటడానికి మీకు ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ 40 marksకి ఏం చేస్తారంటే విత్ హై స్పీడ్ అనమాట. అక్కడికి మీరు మినిమం మార్క్స్ కంప్లీట్ చేశారు, అలాగే అగ్రిగేట్ మార్క్స్ కూడా కంప్లీట్ చేసేసారు. అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళండి అమ్మా, ఓకేనా? ఫస్ట్ 20 marks ఏంటి? ఈజీగా వెళ్ళండి. నెక్స్ట్ 20 marks ఏమిటి? స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి. లాస్ట్ 40 marks ఏమిటి? విత్ హై స్పీడ్తో
మీరు ముందుకెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ వన్ అమ్మా, రైట్ క్వశ్చన్ నెంబర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పేజ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ ఎలా రాస్తారు మీరు? మిడిల్ ఆఫ్ ది పేజ్లో మీరు రికార్డ్ చేయండి. యూస్ బ్లాక్ పెన్ ఓన్లీ, బ్లాక్ పెన్ మాత్రమే యూస్ చేయండి. మెయిన్ ఆన్సర్ షుడ్ అపియర్ ఫస్ట్ అండ్ వర్కింగ్ నోట్స్ దేర్ ఆఫ్టర్. గివ్ రిఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ నోట్ నెంబర్ ఇన్ ద మెయిన్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఫస్ట్ మెయిన్ ఆన్సర్ రాయండి, దాని కింద ఏం రాస్తారు? వర్కింగ్ నోట్స్ అనేది రాయండి. నెక్స్ట్ వన్ అన్న, ప్రపోర్షనేట్ మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టేజ్ వైజ్ ఆర్ వర్కింగ్ నోట్స్ ప్రజెంటేషన్ అంటున్నాడు. అంటే ప్రయారిటీ అనమాట. మీరు ఎంతవరకు అయితే ఆన్సర్ చేశారో అంతవరకే మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీరు కంప్లీట్ ఆన్సర్ చేయకపోతే మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? అలాంటివి ఉన్నానా? కాబట్టి ఎంతవరకు అయితే మీరు ఆన్సర్ చేశారో అంతవరకు మీకు ప్రపోర్షనేట్గా మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏమిటి? మన ఫైనల్ అకౌంట్స్లో గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం, నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం అలా ఉంటుంది కదా నాన్న. ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈస్ కరెక్ట్ బట్ నెట్ ప్రాఫిట్ ఈస్ రాంగ్, marks will be awarded proportionately. So don't fear if your final answer is wrong. Okay na? Even if balance sheet doesn't get tallied, still you can get 10 marks out of 15 marks provided majority of the items in trial balance are correctly presented. మీరు కనుక ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిన ప్రతి ఐటమ్ ప్రజెంట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు 15 మార్క్స్కి ఎంతవరకు రావచ్చు? 10 మార్క్స్ వరకు రావచ్చు అనమాట. నెక్స్ట్ వన్, డోంట్ రైట్ షార్ట్ ఫార్మ్స్ ఆర్ అబ్రివియేషన్స్. మీరు ఎక్కడ కూడా షార్ట్ ఫార్మ్స్ రాయడం కానీ అబ్రివియేషన్స్ రాయడం కానీ అట్లాంటివి మాత్రం చేయొద్దండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే పూర్తిగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయండి, అంతేగాని P&L అకౌంట్ అని రాయడం అలాంటివి చేయొద్దు. రీవాల్యుయేషన్ అకౌంట్, REV అకౌంట్ అట్లాంటివి మెన్షన్ చేయొద్దు. షో డెబిట్ అండ్ క్రెడిట్ ప్రాపర్లీ. ఎక్కడైతే అకౌంట్ వేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా డెబిట్ క్రెడిట్ క్లియర్గా మెన్షన్ చేయండి. డ్రా ఫార్మాట్స్ క్లియర్లీ. ఫార్మాట్స్ ఉంటాయి కదా మన ఫైనల్ అకౌంట్స్ ఫార్మాట్, BRS ఫార్మాట్, ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్స్, అలాగే అన్నిటికీ పార్ట్నర్షిప్లో రీవాల్యుయేషన్ అకౌంట్, వీటి క్యాపిటల్ అకౌంట్స్ ఫార్మాట్స్ ఇవన్నీ క్లియర్గా మీరు డ్రా చేయండి. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ విత్ రీజన్స్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ట్రూ ఆర్ ఫాల్స్ అప్పుడు ట్రూ ఓ ఫాల్స్ రాసి వదిలేస్తారు. కానీ దానికి ఎప్పుడు వ్యాలిడిటీ అవుతుంది అదంటే విత్ రీజన్ ఉంటేనే. వితౌట్ రీజన్ ఉంటే మాత్రం ట్రూ ఆర్ ఫాల్స్కి మార్క్స్ ఇవ్వడం జరగదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం రాయాలి? ట్రూ ఆర్ ఫాల్స్కి విత్ రీజన్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్ నేరేషన్ ఇన్ జర్నల్ ఎంట్రీస్. అమ్మ ఎక్కడైతే జర్నల్ ఎంట్రీస్ రాస్తారో అక్కడ ఖచ్చితంగా మీరు ఏం మెన్షన్ చేయాలి? నేరేషన్ అనేది రాయాలి. తర్వాత అండర్లైన్ ద మెయిన్ పాయింట్స్. మీకు ఏదైనా అవకాశం ఉంటే మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ అమ్మ, డూ టోటలింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్లీ. మీరు ఏదైతే లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారో వాటికి టోటల్ కానీ అలాగే బ్యాలెన్సెస్ కానీ క్లియర్గా రాయండి అనమాట. ఎన్షూర్ టు మార్క్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీరు ఆన్సర్ బుక్లెట్లో ఏ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ నెంబరు మెయిన్ OMR ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో OMRలో క్వశ్చన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కంపల్సరీగా టిక్ పెట్టి రావాలమ్మా. ఓకేనా? ఏదైతే మీరు ఆన్సర్ బుక్లెట్లో ఆన్సర్ చేస్తారో ఆ క్వశ్చన్ నెంబరు ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ నెంబర్ ఎదురుగా ఫ్రంట్ పేజ్లో OMRలో టిక్ చేసి రావాలన్నమాట. ఓకేనా? క్యారీ 2 క్యాలిక్యులేటర్స్, లాంగ్ స్కేల్, ఎగ్జామ్ ప్యాడ్ వైల్ గోయింగ్ ఫర్ ఎగ్జామ్స్ అనమాట. అమ్మ ఖచ్చితంగా 2 క్యాలిక్యులేటర్స్. ఒక క్యాలిక్యులేటర్ ఏమో మీరు డైలీ యూస్ చేసే క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళండి. ఇంకో క్యాలిక్యులేటర్ ఏం చేస్తారంటే స్మాల్ క్యాలిక్యులేటర్ అయినా సరే కంపల్సరీ క్యారీ చేయండి. అలాగే స్కేల్ అవుట్ కంపల్సరీ తీసుకోండి. ఎగ్జామ్ ప్యాడ్ తీసుకోండి. పెన్స్ కూడా ఒక 2-3 పెన్స్ మీరు స్పేర్గా తీసుకొని వెళ్ళండి నాన్న. ఓకేనా? నెక్స్ట్ వన్ అన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ examinations. Okay na?